హాయ్ అండి. ఈరోజు వీడియోలో మీకు ఉక్సులు పట్టీకి తాళ్ళు పట్టీకి హెచ్చుతగ్గులు రాకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తానండి. మనం ఫస్ట్ సేఫ్ బెల్ట్ అతికేటప్పుడే ఉక్సులు పట్టీ తాళ్ళు పట్టీ పొడవు ఎలా వస్తుందని మనం చూసుకోవాలన్నమాట. చూస్తారు కదా, నేను సేఫ్ బెల్ట్ అయితే 3 పీసెస్తో ఈ విధంగా రెడీ చేసుకున్నాను. 2 పీసెస్ని అయితే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేస్తున్నానండి. ఈ విధంగా 2 పీసెస్ని ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసి ఒక కుట్టు అయితే వేసుకుని మనము కొలుచుకోవాల్సి ఉంటుందండి. అంటే మనము సేఫ్ బెల్ట్ని పూర్తిగా కుట్టు వేయకుండా ఈ విధంగా కుట్టు వేసి మనకి ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి ఆది బ్లౌజ్ ప్రకారం వస్తుందా లేదా అని చూసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కుట్టు అయితే వేసి నేను ఆది బ్లౌజ్ వేస్తే చూస్తున్నాను తాళ్ళు పెట్టి ఎంత పొడవు వచ్చింది అనేసి. ఈ విధంగా చూసినప్పుడు నాకు 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వచ్చిందండి. మనకి కుట్టు కోసం 1/4 ఇంచ్ మాత్రమే సరిపోతుంది. అంటే మనకి 3/4 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందన్నమాట. మనకి ఈ పొడవు ఎందుకు వచ్చిందన్నది మనం ఫస్ట్ అయితే తెలుసుకోవాలండి. మనకి మెడ చిన్నదైతే కూడా ఈ పొడవు పెరుగుతుంది. అందుకనేసి నేను మనకి ఇది తాళ్ళు పెట్టి వైపు భాగం కాబట్టి నేను ఆది బ్లౌజ్తో తాళ్ళు పెట్టి వైపు భాగాన్ని ఈ విధంగా కొలిచినప్పుడు నాకైతే 1 ఇంచ్ దాకా తగ్గింది. అంటే మనకి కుట్టు కోసం కలిపి 1 ఇంచ్ దాకా తగ్గిందండి. అసలు అయితే 1/2 ఇంచ్ తగ్గిందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉక్సులు పట్టీతో సహా మనము మెడ రౌండ్ అయితే కట్ చేసామంటే మనకి ఉక్సులు పట్టీ దగ్గర పొడవు తగ్గుతుంది, మెడ రౌండ్ కూడా పెరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం చూసుకుని కట్ చేసుకోవచ్చు. అయినా సరే నాకు ఇంకా ఎక్స్ట్రా ఉందండి. అలాగని కిందకల్లా కట్ చేస్తే మెడ పెద్ద అయిపోతుంది కాబట్టి అంత కట్ చేయకూడదు. మరి ఎక్కడ తగ్గించుకోవాలి అంటే రౌండ్ సరిపోయింది కాబట్టి కింద కట్ చేయకూడదు కాబట్టి, అంటే నెక్ దగ్గర కట్ చేయకూడదు కాబట్టి మనము ఈ సేఫ్ బెల్ట్ దగ్గర తగ్గించుకోవాలన్నమాట. ఈ సేఫ్ బెల్ట్ దగ్గర మనము పొడుక్కి కాకుండా 2.5 ఇంచెస్ దాకా ఈ విధంగా క్రాస్గా లాక్కోవాలి. చూసారు కదా, వేసిన కుట్టు కంటే 1/4 ఇంచు లోపలికి వేసాను. ఈ విధంగా వేయడం వల్ల మనకి 1/2 ఇంచు తగ్గుతుందండి. మనం 2 మడతల మీద 1/4 ఇంచులు అయితే 1/2 ఇంచు తగ్గుతుంది. ఇప్పుడైతే మనకి ఇది ఆది బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా మనం సరి చేసుకున్న తర్వాత మన సేఫ్ బెల్ట్ ఇంకొక పీస్ని అయితే ఈ విధంగా మడత పెట్టి జాయింట్ చేసుకున్నామంటే మనకి ఉక్సులు పెట్టి సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుంది. మీకు ఆది బ్లౌజ్ కంటే ఎక్కువైతే ఎలా తగ్గించుకోవాలో చెప్పాను. అలాగే మరి కొలతలతో అంటే మనం టేపు కొలతలతో అయితే బ్లౌజ్ కట్ చేస్తాం కదా, అటువంటిప్పుడు ఆది బ్లౌజ్ ఉండదు. దానికైతే ఉక్సులు పట్టి 2 కూడా ఒకే వచ్చేలా ఒకలా చూసుకోవాలి. అంటే ఉక్సులు పట్టి తాళ్ళు పెట్టి ఒకే సైజు వచ్చేలా చూసుకోవాలి. అవి కూడా అంటే ఒకదానికొకటి హెచ్చు తగ్గులు వస్తే ఏ విధంగా సరి చేసుకోవాలో కూడా ఇప్పుడు మళ్ళీ చెప్తానండి. ఈ విధంగా అయితే ఆది బ్లౌజ్తో ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఒక దాన్ని ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా, ఆ తర్వాత మనం ఉక్సులు పట్టి కుట్టి ముందు సేఫ్ దగ్గర 1/4 ఇంచ్ ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. దీనివల్ల మనకి సేఫ్ బెల్ట్ లుక్ అయితే బాగుంటుందండి. అలాగే నేను ఇంకొక ఫ్రంట్ పార్ట్కి కూడా సేఫ్ బెల్ట్ని అయితే ఒక కుట్టు వేసుకుని ఈ విధంగా ఒకదానికొకటి చూసుకోవాలండి, హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చేయలేదా అని. అయితే మనకి ఇది పొడవు అయితే పెరిగింది కదా, దీనికి కూడా మనము నెక్ సరిపోయింది లేదని చూసుకోవాలి. ఉక్సులు పట్టి కుట్టుకోవడానికి 1/4 ఇంచ్ ఇక్కడేమో షోల్డర్ కోసం 1/2 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్కి ఆ మార్కింగ్కి మధ్యలో మాత్రం మనము నెక్ని కొలుసుకోవాలన్నమాట. అప్పుడే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఆది బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తారు కాబట్టి కుట్ల కోసం మనం వదిలేసి ఈ విధంగా కొలుచుకుని చూడాలి. చూసారు కదా, ఇటు సైడ్ కూడా మనకి నెక్ అయితే తగ్గింది, 3/4 ఇంచ్ తగ్గిందండి. మనకి ఉక్సులు పట్టి పొడవు పెరిగింది, నెక్ తగ్గింది కాబట్టి నెక్ రౌండ్తో పాటు ఈ విధంగా ఉక్సులు పట్టిని కట్ చేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అప్పుడు మనకి 2 కూడా ఈక్వల్ అయిపోతాయి. అయినా సరే మీకు ఎక్కువ అయితే అంటే ఈ విధంగా నెక్ దగ్గర కట్ చేసినా సరే పొడవు ఎక్కువ పెరిగితే నేను ముందు చెప్పిన విధంగానే ఈ విధంగా సేఫ్ బెల్ట్కి అయితే ఒక కుట్టి వేసుకున్న తర్వాత మీరు చూసుకుని లోపలికి లాక్కోవాల్సి ఉంటుంది. సేఫ్ బెల్ట్ అయితే 2-3 విధాలుగా స్టిచ్చింగ్ చేయవచ్చండి. మీరు ఏ కుట్టు కొలుచు అంటే ఏ టైప్లో సేఫ్ బెల్ట్ని జాయింట్ చేసుకున్నా సరే ఈ విధంగా చూసుకుని 2వ కుట్టు వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మనకు సరిపోయింది అనిపించాక ఈ విధంగా మనము ఇంకొక పొరను అయితే మడత పెట్టేసి కుట్టి వేసేసుకున్నామంటే మనకి సరిపోతుందండి. ఈ విధంగా మనము సేఫ్ బెల్ట్లో కుట్టి ముందు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి చూసుకోవాలి. అదేవిధంగా మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా పొడవు పెరుగుతాయండి. అప్పుడు ఏం చేయాలో కూడా మీకు ఇప్పుడు చెప్తాను. మరొక సైడ్ కూడా సేఫ్ బెల్ట్ని ఈ విధంగా 1/4 ఇంచ్ అయితే కట్ చేసుకుంటే మనకి లుక్ అయితే బాగుంటుంది. ఈ విధంగా పీసెస్ అంటే పీస్ వచ్చినట్టుకుంటే లైట్గా కట్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు.
మనకు ఇప్పుడైతే ఇవి ఈక్వల్గా ఉన్నాయి కదా, ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి కుట్టిన తర్వాత కూడా డిఫరెన్స్ వస్తాయి. అది ఎందుకు వస్తాయి కూడా మీకు మళ్ళీ చెప్తాను. నేను అయితే ఇప్పుడు తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఈ బ్లౌజ్ పెద్ద సైజ్ అవ్వడం వల్ల నాకు పీస్ అయితే మిగలలేదు. ఈ బ్లౌజ్ పీస్లో వచ్చిన అంచుతోటే ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను. అయితే ఉక్సులు పట్టికి అయితే లైనింగ్ పీస్నే వాడుతున్నానండి. ఈ విధంగా కూడా వాడచ్చని చెప్తున్నాను అన్నమాట మీకు. అంటే క్లాత్ సరిపోతే మనం అంచులతో కూడా ఈ విధంగా తాళ్ళు పెట్టి ఉక్సులు పెట్టి కుట్టవచ్చని మీకు చెప్తున్నాను. మరి క్లాత్ తక్కువైతే లైనింగ్ పీస్తో కూడా కుట్టవచ్చండి, ఏం పర్వాలేదు. కొన్ని పొట్టు రకాలు అంటే పొట్టు క్లాత్లు ఉంటాయి కదండి, వాటికి ఉక్సులు తాళ్ళు పెట్టి కొలిది పీస్ వచ్చేస్తాయి కాబట్టి వాటికైతే మేము లైనింగ్ పీస్నే వాడుతూ ఉంటాము. కొన్ని క్లాత్లు ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి కుట్టినా సరే అవి వాడి కొలిది పీస్ వచ్చేస్తాయి కాబట్టి లైనింగ్ వాడి స్టిచ్చింగ్ చేయమని కస్టమర్స్ చెప్తారు. మేము కూడా స్టిచ్చింగ్ చేస్తాము. కాబట్టి మనకి బ్లౌజ్ పీస్ సరిపోయినా సరే ఈ విధంగా లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్లో వాడిన అంచుల్ని కూడా వాడి మీరు ఈ విధంగా ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి స్టిచ్చింగ్ చేయవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి స్టిచ్చింగ్ చేశానండి. మనకు ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి మడత వచ్చేసి 30 ఇంచు వచ్చే విధంగా చూసుకుంటే లుక్ అయితే బాగుంటుందండి. అంటే 1 ఇంచ్ కంటే తక్కువ, 1/2 ఇంచ్ కంటే ఎక్కువ అన్నమాట. తాళ్ళు పట్టి కోసం 2.5 ఇంచెస్, ఉక్సులు పట్టి కోసం 2 ఇంచెస్ తీసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. చూసారు, ఇది 2 జాయింట్ చేసిన తర్వాత మనకి ఇందాక మనము నెక్ రౌండ్ కట్ చేసాము కదా, ఆ నెక్ రౌండ్ కట్ చేసిన కాడ మనము లైనింగ్ బ్లౌజ్ పీస్ కలిపి వేసుకున్న కుట్టు అయితే కట్ అయిపోయింది కదండి, అది మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ మెడమ కతికేటప్పుడు మనకి ఉగ్గు కింద ఉంటుంది, అందుకని వేసేసుకోవాలి. ఈ విధంగా మనం జాయింట్ చేసుకుని ఇంత కష్టంగా చూసుకున్నా సరే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కుట్టాక మళ్ళీ 1/4 ఇంచు ఉక్సులు పట్టి వైపు ఎగస్ట్రా వచ్చింది. చూసారు కదా, ఇది ఎందుకు వస్తుందంటే ఉక్సులు పట్టి కంటే జాయింట్ని మనము అంటే ఉక్సులు పట్టికి అతికిన పీస్ని లోపలికి మడతెడతాం కాబట్టి ఈ విధంగా ఉక్సులు పట్టి పొడవు పెరుగుతుంది. తాళ్ళు పట్టి వైపు అయితే అడిగి వైపు జాయింట్ చేసి పేకి మడతెడతాం కాబట్టి అదైతే కరెక్ట్గానే వస్తుందండి. మీరు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ పెరుగుతుంది, అంతకంటే ఎక్కువ పెరగదు. ఎక్కువగా 1/4 ఇంచే పెరుగుతుంది. దాన్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. మీకైతే ఈ వీడియో అర్థమైందే అనుకుంటున్నాను. మీకు ఇంకా కనుక అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా మరొక వీడియో అయితే చేసి పెడతాను. వీడియో అయితే లైక్ చేయండి.